హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది ఇన్సైట్ నుండి యాక్చువల్లీ వీళ్ళు స్కిన్ కేర్ సీరమ్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో నేను చూపించే రివ్యూ నేను యూజ్ చేసే సీరం ఏంటంటే ఇది 10% నియాసినమైడ్ అండ్ విటమిన్ సి ఫేస్ సీరం. సో దీనిలో 10% నియాసినమైడ్ ఉంది అండ్ 0.5% విటమిన్ సి ఉందన్నమాట. సో ఇది అన్ని స్కిన్ టైప్స్ కి అని చెప్తున్నారు. సో నేను ఇది స్పాన్సర్ వీడియో ఏం కాదు గైస్, నేను మనీ పెట్టి కొనుక్కున్నాను. డిస్క్రిప్షన్ లో ఏం చెప్తున్నారు అంటే ఇది లైట్ వెయిటెడ్ ఫార్ములా అని చెప్తున్నారు గైస్. దీనిలో ఏంటంటే విటమిన్ అండ్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయట. సో అది మన స్కిన్ మీద యాక్నే, డార్క్ స్పాట్స్ అండ్ హైపో పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది అని అంటున్నారు. అండ్ బ్రైటర్ స్కిన్ ని కూడా తెస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో మన స్కిన్ ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది అండ్ ఆల్సో సన్ డామేజ్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్తున్నారు. సిబమ్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తుంది అంటున్నారు. అండ్ ఆల్సో పోర్ సైజ్ ని కూడా మినిమైజ్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇది వీళ్ళ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఈ ప్యాకేజింగ్ మీద మెన్షన్ చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే దీని బెనిఫిట్స్ చూద్దాం రైట్. సో అదేంటంటే డార్క్ స్పాట్స్ అండ్ హైపర్ పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది అంటున్నారు. యాక్నే తీసేస్తుంది, స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది, సన్ డామేజ్ నుండి ప్రొటెక్షన్, రింకల్స్ ఫైన్ లైన్స్ ని తీసేస్తుంది, స్కిన్ ని ఫార్మ్ చేస్తుంది అండ్ పోర్స్ ని మినిమైజ్ చేస్తుంది. సో ఒకవేళ మీ స్కిన్ మీద పోర్స్ ఉన్నా లేకపోతే మీకు ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఉన్నా కానీ మీకు ఇది పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది 30 ml ప్రోడక్ట్ మనకి 299 రూపీస్ కి వస్తుంది. నేను డిస్కౌంట్ లో 210 రూపీస్ కి తీసుకున్నాను. డ్రై స్కిన్ కి కూడా బెస్ట్ అంటున్నారు ఎందుకంటే మాయిశ్చరైజ్ చేస్తుంది అని అంటున్నారు. సో ఒకవేళ మీకు డ్రై స్కిన్ ఉన్నా యూస్ చేసి చూడండి ఒకసారి. కాకపోతే ఏంటంటే మీరు మంచి క్రీమీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీని తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళైతే జెల్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది. కంటిన్యూస్ గా 14 days యూస్ చేస్తే వీళ్ళు సర్వే చేస్తారు బ్రైటర్ స్కిన్ వచ్చిందంట, 70% పోర్ సైజ్ ని రెడ్యూస్ చేసిందట అండ్ 88% ఏంటంటే స్కిన్ రెడ్ ఒకవేళ మీకు ఎర్రగా ఉంటే అది రెడ్యూస్ చేసి పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుందట. 60% హైడ్రేటెడ్ స్కిన్ అండ్ 75% స్మూత్ అండ్ ఈవెన్ టెక్స్చర్ వస్తుంది. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా యూస్ చేయొచ్చు. మార్నింగ్ అయితే అప్లై చేసిన తర్వాత మీరు ఎండలోకి వెళ్తే వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కానీ మీరు సన్ స్క్రీన్ అప్లై చేయాలి అని చెప్తున్నారు. సో దీని ప్యాకేజింగ్ బాగుంది, మీకు చాలా ఈజీ మొత్తం అంతా మంచిగా మెన్షన్ చేశారు. pH 4.42 ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు గైస్. అండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ని మెన్షన్ చేశారు ఇక్కడ. సో యా, అండ్ ఇన్నర్ ప్యాకేజింగ్ లోకి వెళ్ళేసరికి ఏంటంటే నాకు బాగా నచ్చింది. వీళ్ళు ఇది డార్క్ బాటిల్ గ్లాస్, ఇది గ్లాస్ బాటిల్ లో ఇచ్చారు అండ్ ఇది కూడా ఇచ్చారు అనమాట మనకి. సో ఈజీగా మనం ఈ ప్రోడక్ట్ ని అప్లై చేసుకోవచ్చు స్కిన్ మీద. వాటరీ లైక్ కన్సిస్టెన్సీ ఉందన్నమాట, ఇదేమీ ఆయిలీగా లేదు. అండ్ లోపల మనకి ఇన్నర్ ప్యాకేజింగ్ మీద కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు కాబట్టి పైన ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ని పడేసినా మనకు అంత ఇష్యూ రాదనమాట. సో తర్వాత ఏంటంటే కానీ మీరు ఇది పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మీకు ఎండలో పెట్టారనుకోండి, ఇది మీకు నియాసినమైడ్ ఎంత యాక్టివ్ కదా. సో మీకు ఎండ తగిలితే దీనికి ఈ ప్రోడక్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది మనకి. సో ఆల్రెడీ డార్క్ బాటిల్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ అవుటర్ బాక్స్ లో కూడా పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇచ్చి ఆ యాక్టివ్స్ అనేవి మీ స్కిన్ మీద మంచిగా వర్క్ అవుతాయి. లేకపోతే ఎండ తగిలితే ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది, మీరు అప్లై చేసిన వేస్ట్ అది. సో ఎండలో మాత్రం దయచేసి పెట్టదు. అండ్ వీళ్ళు ఇంత పెద్ద ప్యాంప్లెట్ ఇచ్చారు దీనిలో. సో 10% నియాసినమైడ్ సీరం అని చెప్పి అగైన్ ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ఇచ్చారు. అండ్ బాగుంది గైస్ ఇదంతా. లైక్ యూ స్కిన్, మన స్కిన్ బొమ్మ ఇవన్నీ కూడా ఇచ్చారు. నియాసినమైడ్ ఎలా వర్క్ అవుతుంది అని ఆ స్కిన్ మీద అండ్ చాలా బాగా ఇచ్చారు. ఇది చాలా బాగా యాక్చువల్గా ఇన్సైడ్ వాళ్ళు మేకప్ అయితే గేమ్ లో కూడా ఎంటర్ అయిపోయారు వీళ్ళు. నాకైతే ఈ ప్యాకేజింగ్ అంతా చాలా బాగా నచ్చింది. నేను నా స్కిన్ మీద 10 days నుండి యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ మీద ఇక్కడ మీరు ఎప్పుడు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నాకు ఈ ఏరియాస్లో ఏంటంటే పింపుల్స్ అవి ఎక్కువ వస్తుంటాయి అండ్ అక్కడే నాకు మార్క్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో అవి లైటన్ అయినట్టు అనిపించాయి. కాకపోతే నా పోర్స్ అయితే అంత ష్రింక్ అయినట్టు నాకైతే ఏమి అనిపించలేదు. నాకు ఇక్కడ అంతా టెక్స్చర్ అదే ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత నాకు ఆయిల్స్ కూడా నార్మల్ అంటే నేను ఇది ఒకటే అప్లై చేసి మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసి నైట్ టైం, మార్నింగ్ నేను అసలు యూస్ చేయను యాక్టివ్స్ని. సో నైట్ టైం అప్లై చేసినా కానీ నాకు జిడ్డుగానే అనిపించింది. అంటే ఇప్పుడు సమ్మర్స్ కదా, సో అంత జిడ్డుని కంట్రోల్ చేసినట్టు ఏమి అనిపించలేదు. కానీ మార్క్స్ ఒకటి మాత్రం నాకు ఫేడ్ అయ్యాయి అండ్ ఇక్కడ కొంచెం హైపర్ పిగ్మెంటేషన్ కూడా కొంచెం తగ్గింది. అంత ఎక్కువ రిజల్ట్స్ కాదు కానీ కొంచెం. సో యూజ్ అయితే అవుతుంది. ఇంకా 10 days కదా, ఇంకా ఎక్కువ మొత్తం బాటిల్ అంతా యూజ్ చేస్తే మేబీ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఏమో. కానీ నేను పర్సనల్గా నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసిన మాత్రం ఇవే. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. మీరు ఇంట్లో వేరే కూడా ఉన్నాయి, కాకపోతే నాది ఆయిలీ స్కిన్. ఇప్పుడు నేను లైక్ ఇక్కడ ఉండే ఏరియాలో కూడా ఏంటంటే నాకు జిడ్డు బాగా పెరిగిపోతుంది. సో అందుకని చెప్పి నియాసినమైడ్ సీరం తీసుకున్నాను అనమాట. పిగ్మెంటేషన్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ అవి రెడ్యూస్ చేసుకోవడం. నేను పోర్స్ ష్రింక్ చేస్తుంది అన్నారు కాబట్టి నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను ఈ ప్రోడక్ట్ మీద. బట్ నియాసినమైడ్ ఓవరాల్గా విటమిన్ సి కూడా ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్కి బెస్ట్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్ అనమాట. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై అండ్ షైన్స్.